హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో తుఫాన్ అయితే ఏర్పడబోతుందండి. అయితే ఈ తుఫాన్ మనకు ఈ రోజు అయితే ఏర్పడబోతుంది. ఈ రోజు ఏర్పడినటువంటి తుఫాన్ కారణంగా మనకు ఈ రోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క ఏపీ అమరావతి కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఏ జిల్లాల్లో ఈ తుఫాన్ అయితే ఉంటుంది, దీని కారణంగా మనకు ఏ జిల్లాల్లో ఎంతెంత మోతాదు వర్షాలు కురుస్తాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా వాతావరణానికి సంబంధించి వర్షాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మనకు ఒక తుఫాన్ అయితే వచ్చి కల్లోలం అయితే చేసి వెళ్ళిందండి. అదేనండి మనకు ఆస్మా తుఫాన్ అని చెప్పేసి మనకేంటంటే దీని కారణంగా ఆల్మోస్ట్ విజయవాడ, విశాఖపట్నము, సో గోదావరి జిల్లాలు కానివచ్చు చాలా వరకు ఆస్తి నష్టము, భారీ ప్రాణ నష్టం అయితే జరగడం అయితే జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మనకేంటంటే ఒక అల్పపీడనం అయితే ఏర్పడబోతుందండి బంగాళాఖాతంలో. ఆ అల్పపీడనం మనకు ఈ రోజు అయితే ఏర్పడబోతుంది. దీని కారణంగా మనకేంటంటే ఇది మనకు వాయుగుండంగా మారి, సో దీని కారణంగా మనకి ఈ రోజు రాత్రి మనకు ఆల్మోస్ట్ విజయవాడ, విశాఖపట్నం, అలాగే మనకు పల్నాడు జిల్లా, అలాగే మనకు రాయలసీమ జిల్లాల్లో, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే మనకు ఈ జిల్లాల్లో, అలాగే కాకినాడ, సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ వర్షాలు అయితే పడుతాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఈ వర్షాల కారణంగా రీసెంట్గా కురిసినటువంటి వర్షాల కారణంగానే ఇళ్లలో నీళ్లు రావడము, చాలామంది మునిగిపోవడము, కొంతమంది నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళడము ఇలాంటివి అయితే జరిగాయి. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ అల్పపీడనం ఏర్పడుతుంది. సో దీని కారణం కూడా మనకు ఒక భారీ వర్షాలు అయితే కురుస్తాయి. సో దీని కారణంగా మళ్ళీ ఏంటంటే మనకు నీటి శాతం అనేది ఎక్కువైపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఏమైనా పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి. కొంతమంది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు ఏంటంటే సో మీరు సురక్షిత కేంద్రాలకు అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందండి. రెడ్ అలర్ట్ కూడా అయితే ప్రకటించారు. తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.